అదలా వెళ్ళిపోతుంటే నువ్వేం చేసావయ్యా? మరి వెనకాల వెళ్ళలేదే? అది వెళ్ళటం మేము చూడలేదమ్మా. ప్రేమలున్నవాళ్ళం, పేగు బంధాలున్నవాళ్ళం కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటానన్నావు కదయ్యా. చూడకపోవడం ఏమిటి రామచంద్రయ్య? అది నీ కళ్ళల్లో కారం కొట్టి వెళ్ళిందా? నా కూతుళ్ళు రత్నాలు వజ్రాలు అన్నవాడివి, వాటిని కాపాడుకోవటం తెలీదా నీకు? ఏదైనా జరగరాంది జరిగితే ఏం చేసేవాడివి? ఏ రామచంద్రయ్య, ఏమిటి ఏం మాట్లాడరే? నా బిడ్డలు కొడుకుల్లా భుజాలు దాటి ఎదిగారని భుజాలు కొట్టుకోవడం కాదు. బాధ్యతగా ఉండాలి. లేకపోతే ఇలాగే నీళ్లు నములుతూ నేల చూపులు చూస్తూ నిలబడాల్సి వస్తుంది. వింటున్నావా మహాతల్లి? తమరి దయ వల్ల మేము ఎన్నెన్ని మాటలు పడాల్సి వస్తుందో. దాన్నంటావేమిటి? అదలా చేయడానికి కారణం మీ పెంపకం. మీ ప్రవర్తన. అది మొదటిసారి తిరగబడ్డప్పుడే గోబ గుయ్యమనిపించినట్టయితే అది ఇక్కడ ఉండేది కాదు, గడప దాటి వెళ్ళేది కాదు. మీరు దాన్ని సమర్థించకుండా ఉంటే అదింత సాహసం చేసేదే కాదు. చేయాల్సిన పని చేయాల్సినప్పుడు చేయకుండా ఇప్పుడు దాని మీద కేకలేస్తావే? ఆవులు చేలో మేస్తే దూడలు గట్టున మేస్తాయా? మీ నోటితోనే వాళ్ళని మమ్మల్ని పొగిడారు, ఇవాళ మమ్మల్ని తప్పు పడుతున్నారు.